నిన్న సాయంత్రం ఢిల్లీలో లాల్ కిల్లా దగ్గర ఒక్కసారిగా భయంకరమైన పేలుడు జరిగింది. ఒక కారు మొత్తం అగ్నికిళ్లల్లో మునిగిపోయింది. చుట్టుపక్కల ప్రజలు భయంతో పరుగులు తీశారు. మొత్తం ప్రాంతం ఒక్కసారిగా కమ్ముకున్న పొగతో నిండిపోయింది. కానీ ఇది యాదృచ్ఛికం కాదంటున్నారు అధికారులు. అసలు ఏం జరిగింది? ఇంత పెద్ద ప్రదేశంలో పేలుడు ఎందుకు? ఎవరు చేశారు? ఈ వీడియోలో మనం ఆ ఘటన పూర్తి వివరాలను తెలుసుకుందాం. సమయం సుమారు సాయంత్రం 6:50. లాల్ కిల్లా మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 దగ్గర ఒక హుండాయి i20 కారు నిలిచింది. కొద్ది నిమిషాలకే బలమైన పేలుడు సంభవించింది. వాహనం అగ్నిలో మునిగిపోయింది. చుట్టుపక్కల పార్క్ చేసిన మరో 2 కార్లకి కూడా మంట వ్యాప్తించాయి. సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం పేలుడు క్షణం ముందే ఒక వ్యక్తి కారు నుంచి దిగి పరిగెత్తి వెళ్ళాడు. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని ప్రాంతాన్ని ఖాళీ చేయించి బాంబు స్క్వాడ్ను పిలిపించారు. అక్కడ ఉన్న ప్రజలు భయంతో, ప్రత్యక్ష సాక్షులు ప్రజలు చెప్తున్నారు, ఒక పెద్ద శబ్దం, ఆకాశం మొత్తం వెలిగిపోయినట్టుంది, కారు అగ్నిలో మునిగిపోయింది, చుట్టుపక్కల కేకలు, పొగ, భయంతో పరుగులు. ఈ దృశ్యం చూసిన ప్రతి ఒక్కరు షాకులో పడ్డారు. అక్కడున్న చిన్న వ్యాపారులు, డ్రైవర్లు ఎవరికీ ఊహ లేదు ఇంత పెద్ద ప్రమాదం జరుగుతుందని. పోలీసులు వెంటనే రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఫోరెన్సిక్ టీం, బాంబ్ స్క్వాడ్ మరియు ఎన్ఐఏ టీం సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దర్యాప్తు ఎన్ఐఏకి అప్పగించారు. కేంద్ర హోం మినిస్టర్ అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఘటనపై సమాచారం తీసుకున్నారు. బాధితులకు వెంటనే వైద్య సహాయం అందించారు. మొత్తం ప్రాంతం సెక్యూరిటీ జోన్గా మార్చబడింది. దర్యాప్తుల్లో ముఖ్యమైన క్లూ కార్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఫేక్ అని తేలింది. లోపల బ్లాస్ట్ పాయింట్ దగ్గర అమోనియం నైట్రేట్ లాంటి పేలుడు పదార్థం కనిపించింది. ఇది సాధారణ యాక్సిడెంట్ కాదని పోలీసులు, సీనియర్లు ధృవీకరించారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ రావాల్సి ఉంది. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఆ కారు డ్రైవర్ ఎవరో గుర్తించే ప్రయత్నం జరుగుతుంది. సోషల్ మీడియాలో ఈ ఘటనపై పెద్ద చర్చ మొదలైంది. కొందరు ఇది టెర్రర్ అటాక్ అంటున్నారు, ఇంకొందరు యాక్సిడెంట్ కావచ్చని అంటున్నారు. కానీ పోలీసులు ప్రజలను హెచ్చరిస్తున్నారు, రూమర్స్ను నమ్మొద్దు, అధికార సమాచారమే నమ్మండి. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు దేశాన్ని భయపెట్టడానికి ఉపయోగిస్తారు కాబట్టి. ఇలాంటి ప్రదేశం దగ్గర పేలుడు జరగడం వెనుక చాలా సున్నితమైన విషయం ఉంది. లాల్ కిల్లా అంటే మన దేశ స్వతంత్రానికి ప్రతీక. ప్రతి ఆగస్టు 15న ఇక్కడ నుంచే జాతీయ పతాకం ఎగురుతుంది. అలాంటి ప్రదేశంలో సెక్యూరిటీ లోపం జరగడం నిజంగా ఆందోళన కలిగించే విషయమే. ఈ ఘటన మనందరికీ ఒక పాఠం చెబుతుంది. ప్రజలు కూడా భద్రతలో భాగం కావాలి. అనుమానాస్పద వాహనాలు లేదా సంచులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. దేశ సురక్షంగా ఉండాలంటే మనమందరం అప్రమత్తంగా ఉండాలి. రెడ్ ఫోర్ట్ పేలుడు ఘటన మనందరినీ ఆలోచింపజేసింది. భద్రతా లోపాలు ఎక్కడైనా ఉంటే అవి మన భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. న్యాయాన్ని నమ్మండి, దేశాన్ని కాపాడండి. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి. అవగాహన మనందరిది.